ఐపీఎల్ 2025లో భాగంగా 19వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వెస్ గుజరాత్ టైటన్స్‌ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రోజు సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. ఈ ఏడాది ఐపీఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌లో ఎస్ఆర్హెచ్ జట్టు 4 మ్యాచ్లు ఆడి, ఒక మ్యాచ్లో విజయం సాధించి, మూడింట్లో ఓడిపోయి 2 పాయింట్లతో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. అయితే గుజరాత్ టైటన్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడి, రెండిట్లో విజయం సాధించి, ఒకదానిలో ఓడిపోయి 4 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే ఎస్ఆర్హెచ్ యొక్క టీమ్ న్యూస్ ఈ విధంగా ఉంది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు ప్లేయింగ్ 11లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లోకి అథర్వ్ తైదేను తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అథర్వ్ తైదే గతంలో పంజాబ్ జట్టులో ఆడాడు. అయితే అథర్వ్ తైదేను కేకేఆర్తో జరిగిన మ్యాచ్లోనూ తీసుకుంటారు అనే న్యూస్ వచ్చింది, కానీ తీసుకోలేదు. ఈ మ్యాచ్ తీసుకుంటారనే న్యూస్ వస్తుంది. అయితే అథర్వ్ తైదేను ఇషాన్ కిషన్ స్థానంలో లేదా నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆడించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. లేదా శ్రీలంక ప్లేయర్ కే మెండిస్ స్థానంలో ఆడించవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పిచ్పై స్పిన్నర్లు అవసరం ఉండకపోవచ్చు. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలర్ సమర్జిత్ సింగ్ స్థానంలో జయదేవ్ ఉడాడ్కర్ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. గత ఐపీఎల్ సీజన్లో ఈ పిచ్ బ్యాటింగ్కు చాలా అనుకూలించింది. కానీ ఐపీఎల్ 2025లో ఈ వేదిక ఆడిన చివరి 2 మ్యాచ్లను కనుక చూసుకుంటే 200 కంటే తక్కువ స్కోర్లు వచ్చాయి. ఇది బౌలర్లకు అనుకూలిస్తుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇప్పటివరకు 80 ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. ముఖ్యంగా ఈ సంవత్సరం అధిక మరియు తక్కువ స్కోరింగ్ మ్యాచ్లకు మిశ్రమం జరిగింది. ఎస్ఆర్హెచ్ 2 సార్లు 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. ఇది మునుపటి ఐపీఎల్ మ్యాచ్ సీజన్లో ఇలా జరగలేదు. 80 ఆటల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్ల్లో గెలిచాయి. అయితే చేజింగ్ చేసిన జట్లు 44 మ్యాచ్ల్లో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా పోయింది. ఈ మైదానంలో నమోదైన అత్యధిక హైయెస్ట్ స్కోర్ 280 పరుగులు ఉండగా, ఐపీఎల్లో ఇప్పటివరకు లోయెస్ట్ స్కోర్ 80 పరుగులుగా ఉంది. ఈరోజు టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఐపీఎల్లో ఈ 2 జట్లు ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడగా ఎస్ఆర్హెచ్ జట్టు ఒకసారి విజయం సాధిస్తే, గుజరాత్ టైటన్స్ జట్టు 3 సార్లు విజయం సాధించింది. ఒక మ్యాచ్ పూర్తిగా జరగలేదు.